1957 ఫిబ్రవరి 23 సిక్కులు చరిత్రను మార్చిన రోజు. నిమ్మాడలో జన్మించిన ఓ సాధారణ బాలుడు విధేయత, నిజాయితీని ఆయుధాలుగా చేసుకుని జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు కింజరాపు ఎర్రన్నాయుడు. శ్రీకాకుళం ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు సిక్కోలు అభివృద్ధికి బలమైన పునాది వేశాయి. తెలుగుదేశం పార్టీని కన్నతల్లిలా చూసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కీలక భూమిక పోషించారు. కానీ కాలం తీసుకున్న కఠిన నిర్ణయం ఆ మహానేతను మన మధ్య నుండి దూరం చేసింది. సిక్కోలు కన్నీటి మడుగైంది. అదే సమయంలో ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ఒక యువ నాయకుడిపై పడింది. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా ఎదిగిన తీరు మాత్రం అభేద్యం. 2013లో చేపట్టిన సైకిల్ యాత్రతో ప్రజల్లోకి వెళ్లి తండ్రి ఆశయాలను ప్రజలకు గుర్తు చేస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఛత్రపతి 2014లో ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచి ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల గాలి వీచినా సిక్కోలు కోటను కాపాడారు. 2024లో 3 లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించి తన సత్తా చాటారు. ఆ విశ్వాసానికి గుర్తుగా నరేంద్ర మోడీ 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యువ నాయకుడిగా దేశ స్థాయిలో కీలక బాధ్యతలు అందుకుని విమానయాన రంగాన్ని కొత్త దిశగా నడిపిస్తున్నారు. ఒకప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేని శాఖగా భావించిన విమానయాన రంగాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ తక్కువ కాలంలోనే గొప్ప మార్పులు తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పూర్ణియా విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి తన పనితీరుకు పదును పెట్టారు. ఇక సొంత జిల్లాపై ప్రేమతో భోగాపురం విమానాశ్రయం, మూలపేట పోర్టు వంటి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ చూపుతున్నారు. అదే సమయంలో ఎర్రన్న విద్యా సంకల్పం, మత్స్యసాగరమాల వంటి కార్యక్రమాలతో యువతకు ఉపాధి, మత్స్యకారులకు సౌకర్యాలు అందిస్తున్నారు. ప్రజల మధ్య ఉండడం, సమస్యల పరిష్కారంలో ముందుండడం అదే ఆయన విజయ రహస్యం. అర్ధరాత్రైనా ప్రజల కోసం గేట్లు తెరిచి ఉంచే నాయకుడు. అందుకే సిక్కోలు ప్రజలకు ఆయనపై అపారమైన నమ్మకం. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తనదైన ముద్ర వేస్తూ సిక్కోలు అభివృద్ధిని కొత్త స్థాయికి తీసుకువెళ్తున్న ఈ యువనేత ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ఇంకా ఎన్నో మైలురాళ్లు మిగిలే ఉన్నాయి. ఇదే ఆ కథ. ఒక కుటుంబ వారసత్వం కాదు, ఒక ప్రాంత భవిష్యత్తును మలిచిన నాయకత్వ గాథ.